2025 మే నెల మేషరాశి వారి రాశి ఫలితాలు. మేషరాశి వారు ఈ మే నెలలో ఊహించని సంఘటనలు చూస్తారు. ఈ మే నెలలో మేషరాశి వారి జీవితం అనుకోని మలుపు తిరగబోతోంది. ఈ నెలలో మేషరాశి వారు ఒక స్త్రీ ఆశీర్వాదం తీసుకుంటే చాలు, మీరు కోటీశ్వరులుగా మారిపోతారు. మరి ఆ స్త్రీ ఎవరో, మేషరాశి వారు ఈ మే నెలలో ఎలాంటి సంఘటనలు చూస్తారో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే, ఈ నెల గ్రహాల సంచారం ఏ విధంగా ఉందో తెలుసుకుందాము. రవి మే 14వ తేదీన మేషరాశి నుండి వృషభంలోనికి వస్తాడు. బుధుడు మే 21వ తేదీన వృషభ రాశిలోనికి ప్రవేశిస్తాడు. గురువు మే 9వ తేదీన మిథున రాశిలోనికి ప్రవేశిస్తాడు. రాహువు మే 16న కుంభరాశిలోనికి వస్తాడు. శుక్రుడు ఈ నెల చివరిలో అనగా మే 31వ తేదీన మేషరాశిలోనికి ప్రవేశిస్తాడు. ఇకపోతే కుజుడు కర్కాటక రాశిలో ఉంటాడు. శని మీనరాశిలో ఉంటాడు. కేతువు సింహరాశిలో ఉంటాడు. ఈ గ్రహాల సంచారం వల్ల ఈ రాశి వారికి ఈ మే నెలలో ఎలా ఉంటుందో తెలుసుకుందాము. అశ్విని నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, భరణి నక్షత్రము 1, 2, 3, 4 పాదములు మరియు కృతికా నక్షత్రము 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. మేషరాశి వారికి మొండితనం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సాధించటంలో ఎక్కువగా మొండితనం చూపిస్తూ ఉంటారు. ఆ పని పూర్తయ్యేదాకా నిద్రపట్టని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించే వరకు వీరికి నిద్ర పట్టదు, మనశ్శాంతి ఉండదు. కావున వీరు సుఖంగా ఉండరు, ఎదుటివారిని సుఖంగా ఉండనివ్వరు. మేషరాశి వారికి తొందరగా కోపం వస్తుంది. అలాగే తొందరపాటుతనము, ఆవేశము ఎక్కువగా ఉంటాయి. అకారణమైన ఆవేశం వలన వీరు ఆత్మీయులను ఎక్కువగా నష్టపోతూ ఉంటారు. అయితే ఈ 2025 మే నెలలో మేషరాశి వారు వివిధ రంగాలలో అనేక మార్పులు, సవాళ్లు ఎదుర్కోవచ్చు. ఈ నెలలో ఆర్థిక పరిస్థితి, ఆస్తుల కొనుగోలు, ఉద్యోగము, వ్యాపారము, కుటుంబ జీవితము, దాంపత్య జీవితము, సంతానము, ప్రేమ సంబంధాలు, వివాహం వంటి అంశాలలో అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ మే నెలలో మేషరాశి వారికి ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాము. 2025 మే నెలలో మేషరాశి వారికి ఆర్థిక పరిస్థితి మిశ్రమంగా ఉంటుంది. శనిదేవుని ప్రభావం వల్ల అనుకోని ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. అనవసర ఖర్చులను తగ్గించి పొదుపుపై దృష్టి పెట్టడం అవసరం. పెట్టుబడులు పెట్టే ముందు నిపుణుల సలహా తీసుకోవటం మంచిది. రుణాలు తీసుకోవటం ఈ సమయంలో అనుకూలం కాదు. అప్పులకు చాలా దూరంగా ఉండండి. ఈ నెల మేషరాశి వారికి ఆస్తులు కొనడానికి, అమ్మడానికి అనుకూలంగా ఉందో లేదో తెలుసుకుందాము. ఇక ఈ నెలలో స్థిరాస్తుల కొనుగోలు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇల్లు, భూములు కొనుగోలు చేయాలనుకుంటే అన్ని పత్రాలు సరిచూసి న్యాయ సలహా తీసుకోవటం అవసరం. అనుభవజ్ఞులైన వారి సలహా తీసుకోవటం ద్వారా భవిష్యత్తులో సమస్యలను నివారించవచ్చు. మేషరాశి వారు ఎవరైతే ఉద్యోగాలు చేస్తూ ఉన్నారో వారికి ఈ మే నెలలో ఎలా ఉంటుందో తెలుసుకుందాము. ఉద్యోగస్తులకు ఈ నెలలో పని ఒత్తిడి పెరగవచ్చు. శని ప్రభావం వల్ల పని సంబంధిత సవాళ్లు ఎదుర్కోవచ్చు. సహోద్యోగులతో సత్సంబంధాలు కొనసాగించడం ద్వారా సమస్యలను తగ్గించుకోవచ్చు. కొత్త ఉద్యోగ అవకాశాలు అన్వేషించేవారు ఈ నెలలో కొన్ని అవకాశాలు పొందవచ్చు. కానీ నిర్ణయం తీసుకునే ముందు అన్ని అంశాలను పరిశీలించడం అవసరం. మేషరాశి వారు ఎవరైతే వ్యాపారాలు చేస్తూ ఉన్నారో వారికి ఈ మే నెలలో ఎలా ఉంటుందో తెలుసుకుందాము. వ్యాపారస్తులకు ఈ నెలలో లాభాలు సాధారణంగా ఉండవచ్చు. కొత్త పెట్టుబడులు పెట్టే ముందు మార్కెట్ పరిస్థితులను విశ్లేషించడం అవసరము. భాగస్వామ్య వ్యాపారాలలో స్పష్టమైన ఒప్పందాలు చేసుకోవటం ద్వారా భవిష్యత్తులో సమస్యలను నివారించుకోవచ్చు. మేషరాశి వారికి ఈ నెల కుటుంబ జీవితం ఎలా ఉంటుందో కూడా చూద్దాము. కుటుంబంలో ఈ నెలలో కొన్ని చిన్న విభేదాలు రావచ్చు. కుటుంబ సభ్యులతో సమన్వయము, సంయమనం పాటించడం ద్వారా సమస్యలను పరిష్కరించుకోవచ్చు. పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించడం అవసరం. కుటుంబంతో కలిసి సమయం గడపడం ద్వారా సంబంధాలు మెరుగుపడతాయి. మేషరాశి వారు ఎవరైతే దాంపత్య జీవితం గడుపుతూ ఉన్నారో వారికి ఈ నెల ఎలా ఉంటుందో చూద్దాము. దాంపత్య జీవితంలో ఈ నెలలో అనుకూల పరిస్థితులు ఉంటాయి. భార్యాభర్తల మధ్య పరస్పర అవగాహన, ప్రేమ పెరుగుతుంది. ఒకరినొకరు అర్థం చేసుకోవడం ద్వారా సంబంధం మరింత బలపడుతుంది. ఒకరినొకరు సమర్థించడం ద్వారా కుటుంబంలో శాంతి నెలకొంటుంది. మేషరాశి వారు ఈ నెల సంతాన సంబంధిత విషయాలలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాము.
పిల్లల విద్య, ఆరోగ్యంపై ఈ నెలలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. వారి అవసరాలు, అభిరుచులను గుర్తించి తగిన మార్గదర్శకత్వం ఇవ్వటం ద్వారా వారు మంచి ఫలితాలు సాధించగలరు. వారి ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయకుండా సమయానికి వైద్య పరీక్షలు చేయించటం మంచిది. మేషరాశి వారు ఎవరైతే ప్రేమ సంబంధాల్లో ఉన్నారో వారికి నెలలో అనుకూల పరిస్థితులు ఉంటాయి. సంబంధంలో ఉన్నవారు తమ భాగస్వాములతో మరింత సాన్నిహిత్యం పెంచుకోవచ్చు. కొత్త సంబంధాలను ప్రారంభించేవారు ఈ నెలలో మంచి అవకాశాలు పొందవచ్చు. అనవసర అపోహలు, సందేహాలను దూరం పెట్టడం ద్వారా సంబంధం మరింత బలపడుతుంది. మేషరాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి ఈ నెలలో అనుకూల సమయం. వివాహ సంబంధిత చర్చలు సఫలీకృతమవుతాయి. కుటుంబ పెద్దల ఆశీర్వాదంతో నిర్ణయాలు తీసుకోవడం మంచిది. వివాహితులు తమ సంబంధాన్ని మరింత బలపరుచుకోవడానికి ఈ సమయం అనుకూలం. ఈ నెలలో మేషరాశి వారికి శుభ కార్యాల నిర్వహణకు అనుకూల సమయం. కుటుంబంలో వివాహాలు, గృహప్రవేశాలు వంటి శుభకార్యాలు జరగవచ్చు. ఇవి కుటుంబంలో ఆనందాన్ని, సంతోషాన్ని పెంచుతాయి. శుభకార్యాల నిర్వహణలో పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం ద్వారా మరింత శుభ ఫలితాలు పొందవచ్చు. ఈ నెలలో బంధువులు, స్నేహితులతో సంబంధాలు మెరుగుపడతాయి. సామాజిక కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా కొత్త పరిచయాలు ఏర్పడవచ్చు. పాత స్నేహితులతో మీ బంధాన్ని కొనసాగించటం ద్వారా ఆనందం పొందవచ్చు. మీరు సమస్యలలో ఉన్నప్పుడు మీ బంధువులు, స్నేహితుల మద్దతుగా ఉంటారు. ఇక విద్యార్థులకు ఈ నెల ఎలా ఉంటుందో తెలుసుకుందాము. విద్యార్థులకు ఈ నెలలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి. పరీక్షలలో సఫలీకృతం కావడానికి కృషి, పట్టుదల అవసరం. కొన్ని సబ్జెక్టుల్లో సవాళ్లు ఎదురైనా ఉపాధ్యాయుల సహాయం, స్నేహితుల సహకారంతో సమస్యలను పరిష్కరించుకోవచ్చు. అధ్యయనంలో నియమం, సమయపాలన పాటించడం ద్వారా విజయాలు సాధించవచ్చు. ఇక ప్రయాణాల విషయానికి వస్తే ఈ నెలలో ప్రయాణాలకు అనుకూల సమయం. కుటుంబంతో కలిసి విహారయాత్రలు, స్నేహితులతో పర్యటనలు సంతోషాన్ని కలిగిస్తాయి. ప్రయాణాల సమయంలో ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం అవసరం. ప్రయాణాల ద్వారా కొత్త అనుభవాలు, జ్ఞానాన్ని పొందవచ్చు. విదేశీ ప్రయాణాలకు ఈ నెలలో అనుకూల సమయం. విద్య, ఉద్యోగ, వ్యాపార కారణాలతో విదేశీ ప్రయాణాలు సఫలీకృతం కావచ్చు. వీసా, పాస్పోర్ట్ వంటి పత్రాలను సక్రమంగా సిద్ధం చేసుకోవటం అవసరం. విదేశాల్లో ఆరోగ్య భద్రత, ప్రయాణ భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వాహనదారులు ఈ నెలలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. వాహనాల నిర్వహణ, రోడ్డు నియమాల పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చు. వాహనాలను సకాలంలో సర్వీస్ చేయించటము, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్లు వినియోగించడం తగ్గించడం మంచిది. రాత్రి సమయంలో డ్రైవింగ్ చేసేవారు అలసటను నివారించుకునేందుకు తగిన విశ్రాంతి తీసుకోవాలి. ఇక మేషరాశికి చెందిన వారు ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నారో వారికి ఈ నెలలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి. సమర్థత, కృషి ద్వారా గుర్తింపు పొందవచ్చు. అయితే ప్రత్యర్థుల నుండి సవాళ్లు ఎదురుకావచ్చు. సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొని ప్రజలతో సత్సంబంధాలు కొనసాగించటం ద్వారా విజయాలు సాధించవచ్చు. ఇక కోర్టు కేసులు ఎదుర్కొంటున్న మేషరాశి వారికి ఈ నెలలో కొన్ని సానుకూల పరిణామాలు చోటు చేసుకోవచ్చు. న్యాయ నిపుణుల సలహా తీసుకుని సరైన ధోరణిలో వ్యవహరించటం ద్వారా విజయ అవకాశాలు మెరుగుపడతాయి. కోర్టు కేసులలో ధైర్యము, సహనము పాటించటం అవసరం. మేషరాశి వారికి ఈ నెల ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాము. ఆరోగ్యపరంగా ఈ నెలలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. తల, మెడ సంబంధిత సమస్యలు, మైగ్రేన్ వంటి సమస్యలు ఎదుర్కోవచ్చు. ఆహార నియమాలు, వ్యాయామం, తగినంత విశ్రాంతి ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. చిన్న అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా సమయానికి వైద్య సలహా తీసుకోవటం మంచిది. ఇలా మే 2025లో మేషరాశి వారు చేయవలసిన పరిహారాలు ఏమిటో తెలుసుకుందాము. మేషరాశి వారు ప్రతి మంగళవారం హనుమాన్ దేవునికి పూజ చేయాలి. మంగళవారం లేదా శనివారం గోశాలకు దానాలు చేయటం మంచిది. రావి చెట్టు దగ్గర దీపం వెలిగించటం శుభప్రదం. ఈ నెలంతా ఓం అంగారకాయ నమః మంత్రాన్ని 108 సార్లు జపించాలి. రక్తదానం చేయటము మంగళ గ్రహ దోష నివారణకు సహాయపడుతుంది. ఆకుపచ్చ లేదా ఎర్ర రంగు వస్త్రాలు దానం చేయటం వల్ల మంగళ ప్రభావాన్ని తగ్గించవచ్చు. కుజదోషం ఉన్నవారు మంగళవారం ఉపవాసం చేయటం మంచిది. అలాగే అన్నదానం చేయటం ద్వారా శుభ ఫలితాలు పొందవచ్చు. అన్నదానం చేసే స్తోమత లేని వారు గుడిలో అన్నదానం చేస్తారు కదా, అందులో పాలు పంచుకోండి. అలాగే పచ్చని చెట్లను పెంచటం ద్వారా మంగళ ప్రభావం తగ్గించవచ్చు. మేషరాశి వారు ఈ నెల ఏదైనా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినప్పుడు మీ తల్లి ఆశీర్వాదాన్ని తీసుకుని వెళ్ళండి. ఇలా తల్లి ఆశీర్వాదాన్ని తీసుకుని బయటికి వెళ్తే ఈ నెలంతా మీకు మంచి జరుగుతుంది. ధైర్యం వస్తుంది, విజయాలు సాధిస్తారు.
ఈ పరిహారాలను పాటించటం వల్ల మేషరాశి వారు ఈ 2025 మే నెలలో ఎదురయ్యే సమస్యల నుండి బయటపడగలుగుతారు. 2025 మే నెలలో మేషరాశి వారికి అనేక రంగాల్లో సవాళ్లు, అవకాశాలు ఎదురుకావచ్చు. సమయానికి సరైన నిర్ణయాలు తీసుకోవటం ద్వారా ఈ సవాళ్లను ఎదుర్కోవచ్చు. ఆర్థికంగా, వ్యక్తిగతంగా జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా సంతృప్తికరమైన ఫలితాలు పొందవచ్చు. మరి మేషరాశి వారు ఈ మే నెలలో ఈ పరిహారాలను పాటించి శుభ ఫలితాలను పొందండి. అలాగే తగినన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఇక ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు 2, 9, 11, 18, 20, 25, 29. ప్రతికూలంగా ఉన్న తేదీలు 4, 6, 13, 16, 23, 27, 31.